ఛానల్ జర్నలిస్టు, యాంకరు, రచయిత, గాయకుడు నర్సయ్య తాత అంటే నేనే మళ్ళీ ఎవరో అనుకునేరు. అడుగు పెట్టాడు. బిగ్ బాస్ అగ్ని పరీక్షలో నర్సయ్య తాత ఎక్సర్సైజ్ చేస్తున్న వీడియోలు ఇగో ఇదే. ఎక్సర్సైజ్ చేస్తున్న వీడియోలు, పార్టిసిపెంట్ యువతులతో ఆటలు తొలి ప్రోమోలో ప్రత్యక్షమయ్యాయి. ఇదంతా ఇప్పుడు మోగుతా ఉంది. ఇప్పుడు జగం వెలుపున మొయ్యిన మోదమవుతుంది ఈ ప్రోమో. ఏది? బిగ్ బాస్ది ప్రోమో. తొలి ప్రోమోలో ప్రత్యక్షమయ్యాయి. దీంతో నర్సయ్య తాతకు శుభాకాంక్షల వెల్లువ కొనసాగుతుంది. ఎక్కడ శుభాకాంక్షలు ఏం కథ, రాత నిద్రపోతా అంత. అందుకనే జర్రయ్యాల ఆల్చమైంది. ఒక్కదే పని పెట్టిర్రు. అద్దమ్మ రాత్రి 12 ఒంటి గంట కూడా ఫోన్ గిలగిల అని కొట్టుకుంటుంది. వామ్మ ఏం చేయదు ఎట్ట చేయదు, 100 ఫోన్లు. నిన్న పొద్దునాక అదే పని. ఎదిగా ఇక పొదుగుకంగా 7 గంటలకు మొదలు పెడితే ఇక నీ దండం పెడితే రాజరా దొంగరాత్రి అర్ధరాత్రి 12 ఒంటి గంట దాకా కూడా ఫోన్ మోగుతూనే ఉంది. 100 ఫోన్లు వచ్చినాయి. ఏవా తాతకు శుభాకాంక్షల వెలువ సాగుతుంది. ఏఎన్ఎన్ ఛానల్లో మార్నింగ్ న్యూస్ విత్ నర్సయ్య తాత తగ్గేదేలే. నర్సయ్య తాతతో రప్పా రప్పా కార్యక్రమాలు గత ఏడాది కాలంగా ప్రజాదరణ పొందాయి. ఇక మార్నింగ్ న్యూస్ మనది పొద్దుగానే శాశ్వతం ముందర పెట్టుకొని రోజు మీకు ఎవరి భాగవతం ఏంది, ఎవరి బండారం ఏంది, దేశం ఎడిపోతుంది, రాష్ట్రం ఎడిపోతుంది, జనాలు ఏమనుకుంటుర్రు, సర్కారు ఆలోచన ఏంది, ప్రతిపక్షాలలో లొల్లేంది, అధికార పార్టీ వాళ్ళ కథ ఏంది, మొత్తం పూజ కూర్చున్నట్టుగా తోసిపోకుండా మీకు మన నేను మార్నింగ్ న్యూస్ ద్వారా దినం మీకు అందిస్తూనే ఉన్నా, మీరు చూస్తూనే ఉన్నారు. ఇక నర్సయ్య తాతతో రప్పా రప్పా. ఇక సంచారినై తిరుగుతున్నా ఎక్కడ ఏం జరుగుతుంది, ఏ మూలకు ఏం జరుగుతుంది, ఏ లీడర్ ఏమంటుండు, ఏ లీడర్ని ఏ రకంగా అరుచుకుంటుండు, ఆ లీడరు ఈ లీడర్కు కౌంటర్ ఎట్లా ఇస్తుండు. ఇగో ఈ కథ మతలాలు అన్నీ మీకు దినం పట్టుకొస్తూనే ఉన్నా, తగ్గేదేలే. మీ నర్సయ్య తాతతో రప్పా రప్పా అనే కార్యక్రమంతో కూడా ముంగడిపోతున్నా. ఇక ఇవన్నీ గత ఏడాది కాలంగా ప్రజాదరణ పొందినవి. వాస్తవంగా ఇవాళ ఎక్కడ చూసినా నేను ఇగో మళ్ళీ కోయిలాగా ఫోన్ చేస్తుంది. ఇగో ఇదే పని పెట్టి లేవని లేదు, సైలెన్స్ పెడతా జరసేపు. ఎందుకంటే మనం ఇప్పుడు ముచ్చట పెట్టుకోలేము. ఇక ఇదే పని, ఫోన్లు మాట్లాడవలసే వస్తుంది. గత ఏడాది కాలంగా ప్రజాదరణ పొందాయి. నర్సయ్య తాతతో రప్పా రప్పా కార్యక్రమాలు గత ఏడాది కాలంగా ప్రజాదరణ పొందాయి. ఇంటర్వ్యూలు, పొలిటికల్ ప్రోగ్రాములు, పాటలతో నర్సయ్య తాత అదరగొట్టాడు. అంతే కదా, దినం మన వీడియోలు వేరు కాదు, లక్షలలో పోతున్నాయి. ఆ లక్షలు ఇంకా కోట్లు కావాలి. ఇంకా జనాల ఆదరణ, అభిమానం ఎప్పటికీ ఇటనే ఉండాలని మనస్ఫూర్తిగా పబ్బది పడుతున్నా. ఇక మరి మనం జనాలకు అక్కడికి వచ్చే కార్యక్రమాలు చేస్తాం కాబట్టి జనాల మేలుగోరే మనం ముందడుగేసి నేను లోగో ద్వారా మరి సమాజానికి ఎంతో కొంత నా వంతుగా, ఒక జర్నలిస్టుగా, ఒక యాంకర్గా, ఒక పాటగానిగా, ఒక మాటగానిగా మరి కార్యక్రమాలు తీసుకుపోతున్నా. అదంతా మీరిచ్చిన బలమే, మీరిచ్చిన ఆదరణే, మీరు చూపిన అభిమానమే. వాస్తవంగా ఈ మధ్యకాలంలో మన ఈ పెద్దమ్మ అమ్మవారి తల్లి గుడిని మరి రెవెన్యూ వాళ్ళు బంజరాయిల్స్ 12లో కూలగొడితే ముందర పడి పోలీసులతో పంచాయతీ పెట్టుకొని ముందర పడి వాళ్ళకు మాట ఇచ్చినట్టుగా గుడి కూలగొట్టి గుడిలో ఉన్న విగ్రహాన్ని కూడా రెవెన్యూ వాళ్ళు ఎత్తుకపోతే పాపం వాళ్ళు గోడున తాతల ముత్తాతల కాలం నుంచి వాళ్ళు ఆ అమ్మవారికి పూజలు చేసుకుంటా, అమ్మవారిని కొలుసుకుంటా, తలుచుకుంటా వాళ్ళు వాళ్ళ కోరికలను
అమ్మవారు చెప్పుకుంటే అవి నెరవేరుతున్నాయని ఒక గొప్ప నమ్మకంతో ఆ అమ్మవారికి బోనాలు పెడితే కూడా పోలీసులు అడ్డం తగిలి పోనీయకపోతే మీ నర్సయ్య తాత ముంగడ పడి మరి బోనాలు కూడా పెట్టించే ఏర్పాటు చేసినాం. అమ్మవారు లేనిది ఎక్కడ 1000 గంటల తల్లి గంపంత కన్ను పెట్టుకొని అన్ని చూస్తూనే ఉంటుంది. కర్మ ఎవరిని వదిలిపెట్టదు. చేసుకున్నోడికి చేసుకున్నంత అన్నట్టుగా మనం ఏదో చేస్తున్నాం, మనల్ని ఎవరు చూస్తలేరు, మన బలం ఉంది, మన దమ్ము ఉంది, మన ఒంట్లో సత్వం ఉందని ముంగడిపోతే అది ఏదో ఒకరోజు కర్మ నిన్ను అధపాతాళానికి దొక్కుతుంది. పాపం పంట వండినప్పుడు నిన్ను పచ్చి పులుసు కంటే పల్చగా చేస్తుంది అనేది మాత్రం ఇది యథార్థము. మరి ఆ రకంగా కూడా మన వీడియోలు బ్రహ్మాండంగా జనాల్లోకి పోయినాయి. మరి అనేక హిందూ సంఘాలు ఈ వీడియోలు చూసి కదిలినాయి. ఆఖరికి వస్తారకల్లా నేను నర్సయ్య తాత మాట మీద ఉన్నాడు, మాట నిలబెట్టుకున్నాడు. నిజమైన జర్నలిస్టుగా ఈయనకు ఏం చెప్పినా మనం తక్కువే, అసలు ఏం చేయాలనేది వచ్చి నన్ను బిర్రుగా అమురుకున్నారు. ఇక ఇదంతా మనం చూసినాం. ఈ మధ్యకాలంలో ఈ పెద్దమ్మ తల్లి ఏదైతే ఆ విజువల్స్ ఉన్నాయో, వీడియోలు ఉన్నాయో, ప్రోగ్రామ్ ఉందో, ఇది మొత్తము అంతటా ఎల్చిపారి బ్రహ్మాండంగా జనాదరణ ఇంకా ఎక్కువ మన ANN ఛానల్ అందుకున్నది. ఇక పోతే ఈ ఆదరణే నర్సయ్య తాతను బిగ్ బాస్ అగ్ని పరీక్ష వరకు చేర్చింది. అంతే కదా, మీ దయ, మీ కరుణ, మీ అభిమానము, మీ ప్రేమ, మీరంతా ఆ రకంగా అభిమానం చూపించారు కాబట్టి, మీరంతా ఆదరణ చూపించారు కాబట్టి ఇవాళ నేను బిగ్ బాస్ దాకా పోయినా. నా పేరు ఇవాళ బిగ్ బాస్ దాకా పోయింది. ఇదంతా మీ దయ, మీ ఆదరణ. ఇంత ఆదరణ అభిమానం చూపిస్తున్నందుకు మళ్ళొకసారి మీకు ధన్యవాదాలు. ఆ అగ్ని పరీక్షలో నర్సయ్య తాత ఎంతవరకు నిలిచాడు, గెలిచాడు, అసలు బిగ్ బాస్ ఈసారి ఎలా ఉండబోతుంది అనేది అంతా ఆసక్తికరం. యాదాద్రి జిల్లా రామన్నపేట మండలం లక్ష్మాపురం గ్రామానికి చెందిన నీల నరసింహ అనేక టీవీ ఛానల్లో పనిచేసి తన టాలెంట్తో దుమ్ము రేపాడు. వాస్తవంగా కూడా ఇప్పుడు చెప్పాలి, ఇక నా చరిత్ర చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ రాసుకొచ్చారు, అనేక టీవీ ఛానళ్లలో కూడా పనిచేసి తన టాలెంట్తో దుమ్ము రేపాడు. గత 2 దశాబ్దాలుగా అనేక పాటలు, మాటల ద్వారా తెలంగాణ ప్రజల మనసుల్లో నరసింహ నిలిచాడు. మీ నర్సయ్య తాత నిలిచాడు. ఒక్కసారి నా చరిత్రలోకి పోతే ఇవాళ నా చరిత్ర నేనే చెప్పుకునే అవకాశం దొరికినందుకు మళ్ళొకసారి మీరు చూపిస్తున్న ఆదరణ, అభిమానానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ నర్సయ్య తాత నర్సయ్య తాత ఇప్పుడు ఇదివరకు ఉమ్మడి నల్గొండ జిల్లా ఉండే, ఇప్పుడు యాదాద్రి జిల్లా అయింది. యాదాద్రి జిల్లా రామన్నపేట మండలం లక్ష్మాపురం కొత్తగూడెం పక్కన మాది, మారుమూల ప్రాంతం మా ఊరు లక్ష్మాపురం. కొత్తగూడెం. ఇక నర్సయ్య తాత మరి ఏ స్థాయి నుంచి ఏ స్థాయి వరకు వచ్చిండు అనేది చూసుకుంటే, నేను నర్సయ్య తాత అనే నేను 10 వరకు చదువుకొని 10వ తరగతి వరకే చదువుకొని 10వ తరగతిలోనే పెళ్లి చేసుకొని 10వ తరగతిలోనే ఇగో ఈ దుడ్డు కట్టే మా అయ్య పెళ్లి చేసి ఇగో ఈ దుడ్డు కట్టే చేతికిచ్చిండు. ఇదంతా 10వ తరగతిలోనే. 10వ తరగతిలోనే చదువు ఆగింది, 10వ తరగతిలోనే పెళ్ళి అయింది, 10వ తరగతిలోనే అరే ఇది ఇట్లా బాయే
10వ తరగతిలోనే ఇగో ఈ దుడ్డుగట్ట బట్టి గొర్రెల కాపరిగా మారినా. మరి ఆ గొర్రెలు కూడా ఒక ఏడాదో 6 నెలలో 2 నెలలో 3 ఏళ్ళలో 4 ఏళ్ళలో 5 ఏళ్ళలో 6 ఏళ్ళలో కాదు, ఒక 18-20 సంవత్సరాలు నేను గొర్రెల కాసిన. అయితే ఈ గొర్రెల కాపరిగా మారినప్పుడు గొర్రెల కాసే ఈ సమయంలో నాకు ప్రకృతి అనేక పాఠాలు నేర్పింది. ప్రకృతి కొమ్మల గలగల, చెట్ల కొమ్మల గలగల సప్పుడు నా పాటకు సంగీతం అయింది. ఆ పాట పాడుతుంటే ప్రథమ శ్రోతలు నా గొర్రెలు. ఆహా, ఇప్పుడు గుర్తు చేసుకుంటే అసలు ఒళ్ళు పులకరించిపోతుంది. పచ్చని ఆ ప్రకృతి ఒడిలో ఇటుపక్క చెరువులు కుంటలు, అటుపక్క మూసి, ఇటుపక్క పచ్చని చెట్లు, గుండ్లు, వాగులు, వంకలు. ఆహా, పల్లెసీమ పైరగాలి ఆ అందాలు కనువిందుగా నాకు పాటలు నేర్పినాయి. ప్రకృతి చెట్ల కొమ్మల గలగల సప్పుడే సంగీతంగా నా చెవుల పడి పాటల ప్రయాణాన్ని ఇక గొర్రెలకానే నేను కొనసాగించిన. ఇక ఆ పాట వినుకుంటా నా గొర్రెలు నా తోక చుట్టే ఉండేది. ఎందుకడికి బ్రహ్మంగారు కనుక ఆవుల మంద కాడ చుట్టూ బేర గీస్తే ఏ రకంగా ఆ బేర లోపటినే మెసేజ్వో, ఇక నా గొర్రెలు కూడా గదే కథ. నేను ఏడముంటే నా గొర్రెలు ఆయన్నే. అందరూ ముందర నిలబడి మేపేది. అందరూ ముందర నిలబడి ఈ గొర్రె అటుబాయ, ఆ గొర్రె ఇటుబాయ, దొంగ గొర్రె, బక్క గొర్రె, సక్క గొర్రె, ఈ రకంగా అందరూ ఈ దొంగ ఘోరంగా కనిపెట్టుకుంటా ఏ గొర్రె ఎటుపోతుందని మలుపుకుంటా చెట్ల నడుమ కంచెల నడుమ మేపేది. కానీ ఆ గొర్రెలు నా తోక చుట్టే తిరిగేది. నేను ఒక్క సీడు కొడితే నా గొర్రెలు మళ్ళీ వచ్చేది, నా దగ్గరికే వచ్చేది. మళ్ళా అంటే కోతం నా చుట్టే తిరిగేది. అంటే ఆ రకంగా ఒక 18-20 సంవత్సరాలు గొర్రెలకు నాకు ఆ బంధం అనేది ఆ రకంగా దృఢంగా మారిపోయింది. ఎందుకంటే నాకు పాట రాయడానికి, ఆలోచించడానికి టైం దొరికేది. నేను ఇక మొత్తం ఆటంటనే వాడి ఆటంటనే తిరుక్కుంటా ఉంటే మరి నేను పాట ఎట్లా రాస్తా? నాకు ఆ ఆలోచన అంటే రాయాలనే ఆ ఆలోచన నాకు కలగదు కదా. నాకు టైం దొరకకపోతే నేను ఆలోచించలేను కదా. అందుకనే నాకు నా పాట వినుకుంటూ నేను రాగం తీస్తుంటే నా రాగం వెనకాలని నా గొర్రెలు ఉండేది. ఆ రకంగా నా పాటల ప్రయాణం మునుముందుకు సాగుతుంటే ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నా, ఎన్నో ఆటంకాలు ఎదుర్కొన్నా, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నా. ఎంతోమంది అవహేళన చేసిర్రు, ఎంతోమంది ఇబ్బందులు పెట్టిర్రు, ఎంతోమంది ఎగతాళి చేసిర్రు. అసలు గొర్రెల కాసేటోడికి 10 చదివి గొర్రెల కాసేటోడికి ఏం సాహిత్యం వస్తుంది అనేది కూడా పెద్ద పెద్ద మేధావులు కూడా చర్చించుకున్న ముచ్చట. ఊరోళ్ళే కాదు, అంటే ఊరోళ్ళు అంటే ఊర్లో కొంతమంది ఎగతాళి చేసిన వాళ్ళు ఉన్నారు, నన్ను ఇబ్బందులు పెట్టిన వాళ్ళు ఉన్నారు, నా పాటను నన్ను హెచ్చరిక చేసిన వాళ్ళు ఉన్నారు. అంటే ఆ ఊళ్ళోనే మా ఊళ్ళోనే కొంతమంది నన్ను ముందుకు నడిపించిన వాళ్ళు ఉన్నారు. పాటతోటి నువ్వు ప్రయాణం చెయ్యి, ఎవరు ఏది ఏమనుకున్నా నువ్వు వెనుకకు మళ్ళీ చూడకు అని ధైర్యాన్ని చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఆ రకంగా అట్లా అవమానాలు, ఆటంకాలు, ఇబ్బందులు ఎన్ని ఎదురైనా ఆఖరికొస్తరకల్లా 2012 అనుకుంటా, అప్పుడు తెలుగు భాష పాటతోటి నేను రచయితగా, గాయకుడిగా కొంత మేరకు వెలుగులోకి వచ్చిన. అప్పుడు పెద్ద మేధావులే గొర్రెలగాసే నరసింహకు సాహిత్యం ఎక్కడిది, గొర్రెలగాసేటోడికి సాహిత్యం ఎట్లా పుత్తది,
సాహిత్యం కూడా తెలిసి ఉండాలి కదా అనే టొల్లే ఒక సభల ఆచార్య ఎన్ గోపి అనుకుంటా, ఆ గోపి సార్ అన్నాడు, ఎన్ గోపి సారు, అబ్బా డాక్టర్ సీనారే కవిత్వం కనపడుతుంది నరసింహాని రచనలో అన్నాడు. ఏది ఆ తెలుగు పాట విని. అంటే ఇంతకుముందు నేను ఇంకో ముచ్చట చెప్పాలి మీకు. అయితే ఎవరైతే నర్సయ్యకు సాహిత్యం తెలియదు, ఏం పాటలు రాస్తాడు, గొర్రెగాసేటోడు ఏం పాటలు పాడతాడు, ఏం రాస్తాడు అంటే, నేను మా పక్కనే ఉన్న మండలం ఏదైతే రామన్నపేట ఉందో, రామన్నపేట మండలంలో గ్రంథాలయంలో సభ్యత్వం తీసుకున్నా. 100 రూపాయలు కట్టి సభ్యత్వం తీసుకొని అప్పుడు వారానికి ఒక బుక్కు ఆ గొర్రెకాన్నే ఉంటూ వారానికి ఒక బుక్ చదివి మళ్ళా అక్కడ ఇచ్చి మళ్ళీ ఇంకో బుక్ తెచ్చుకునేది. ఈ రకంగా నేను సాహిత్యం మీద పట్టు సంపాదించుకున్నా. అందుకనే ఎనుగోపి సార్ అన్నాడు, ఏమన్నాడు, డాక్టర్ సి నారాయణ రెడ్డి కవిత్వము నీ పాటలో కనపడుతున్నది, ఎంత అందంగా వర్ణించినవు నర్సయ్య అని మెచ్చుకున్నాడు. ఒక్కసారి ఆ పాట మీకు వినిపించే ప్రయత్నం చేస్తా. మన తెలుగు మల్లె పువ్వులా పరిమళించెరా, ఈ తెలుగును శ్వాసిస్తూ మనసు పులకరించెరా. మన తెలుగు ఆ తెలుగులోనే ఉన్నది మన వెలుగు. మన తెలుగు మల్లె పువ్వులా పరిమళించెరా, ఈ తెలుగును శ్వాసిస్తూ మనసు పులకరించెరా. తెలుగు సొగసు సుకుమారం, తెలుగు మనసు మమకారం, తెలుగు పదము నయగారం, తెలుగు ధనము మనోహరం. మన తెలుగు విరబూసిన సిరిమల్లెల తోటరా, వసంతములో తీయనైన కోయిలమ్మ పాటరా. మన తెలుగు మల్లె పువ్వులా పరిమళించెరా, ఈ తెలుగును శ్వాసిస్తూ మనసు పులకరించెరా. పరాయి భాష కిరాయి లాంటిది, తెలుగు భాష తేనె లాంటిది, అమ్మ భాష ఉమ్మ నీరు లాంటిది, మాతృభాష మనసు కొండ లాంటిది. మన తెలుగు మాటల మూట విప్పితే తీయదనమురా, ఆ తెలుగు భాష గొప్పతనము తెలుసుకోరా. సువిశాల జలధార తెలుగు మాటరా, సుగుణాల పంచదార తెలుగు పాటరా. మధురా మకరందమిచ్చే తెలుగు తోటరా, మన కడుగులు నేర్పినదే తెలుగు బాటరా. మన తెలుగు మల్లె పువ్వులా పరిమళించెరా, ఈ తెలుగును శ్వాసిస్తూ మనసు పులకరించెరా. అమ్మ ప్రేమ లాంటి కమ్మనైనది తెలుగు భాషరా, పుడమిలోన పుట్టి పీల్చే శ్వాస తెలుగు భాషరా. పుష్పమల్లే పరిమళించును తెలుగు రాగము, పాడుతుంటే మది పరవశించును తెలుగు గానము. ఇంగ్లీషు చదివి తెలుగు మరచిపోకురా, తెలుగు తల్లి కీర్తి జగతికి చాటి చెప్పరా. ఇగో ఈ పాట 2012 అప్పుడు ప్రపంచ తెలుగు మహాసభలు జరుగుతున్నాయి. 12, 13 ఉంది. అప్పుడు నల్గొండ కలెక్టర్ ముక్తేశ్వరరావు ఈ పాటతోటి ఎవరి పాటగాడు అప్పుడు వాళ్ళ కడుపు చల్లకుండా ప్రింట్ మీడియా వాళ్ళు, రామన్నపేటలో ఉన్న ప్రింట్ మీడియా వాళ్ళు నన్ను ఆదరించి, ఒక గొర్రెల కాపరి ఇంత అద్భుతమైన సాహిత్యంతో తెలుగు భాషను వర్ణించునడు, అమ్మ ప్రేమ లాంటి కమ్మనైన ఉమ్మనీరు లాంటి అమ్మ భాషను ఇంత రామసక్కదనంగా వర్ణించుండని అప్పుడు గొర్రెల కాపరి నోట పాటల మూట. ఇక ఈ రకంగా నన్ను వెలుగులోకి తీసుకొచ్చి అట్లా 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 అంటే నా చరిత్ర చెప్తే 7 రోజులు చెప్పిన వడవని చరిత్ర. ఎందుకంటే అడుగు అడుగున నేను పాట కోసం ఇప్పటికీ కూడా
నా కుటుంబాన్ని వదిలిపెట్టి పాటతోనే ప్రయాణం చేసుకుంటా ప్రజల కోసమే బతుకుతున్నా. ఇక ఆ రకంగా వెలుగులోకి వచ్చిన అతి కొద్ది రోజుల్లోనే మా ఊరు పక్కనే గుమ్మి రామరెడ్డి అని, అప్పుడు ఆయన 2015లో నాకు అట్లా పరిచయం అయ్యాడు. ఆ రకంగా అప్పుడు ఆయన తెలంగాణ క్రెడాయి చైర్మన్గా ఉన్నాడు. అప్పుడు ఆయన ఒక బతుకమ్మ పాటకు ఆయనే స్పాన్సర్ చేసిండు. ఎందుకంటే నేను గొర్రెకాడ ఉండి పాడుతుంటే పాటలు బాగా పాడుతున్నాడు అని నాకు ఆర్థిక సపోర్ట్ చేసిండు. అప్పుడు కూడా నా బతుకమ్మ పాట అన్ని ఛానళ్ళల్లో, ప్రతి మీడియాలో, ప్రతి ఛానల్లో నా పాట బతుకమ్మ పాట మారుమోగింది. అడివమ్మ ఎద మీద విరబూసేవమ్మ, ఏడాదికోసారి ఊరు చేరేవమ్మ, మురిపాల పూలతో ముస్తాబైతావు, ఇంద్రధనసులే కనువిందు చేస్తావు, ఆకాశం దిగి వచ్చి ఆరతే ఇవ్వంగా, భూదేవి కదిలొచ్చి ఆశీర్వదించంగా, గౌరమ్మ వైలలో కొలువు తీరేవమ్మా, బతుకమ్మ తల్లిగా దీవించుతావమ్మా, కొమ్మ కొమ్మకు పుడతావు పువ్వమ్మ, వాడవాడకు వస్తావు నువ్వమ్మ, బతుకమ్మ మా బతుకు నువ్వమ్మ, ఆడబిడ్డల ఆనందం బతుకమ్మ, కాంతాలందరూ నీ చెంత చేరేరమ్మ, శరణు అంటూ శిరసు వంచి మొక్కేరమ్మా, బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో, ఆడబిడ్డలు సింధులెయ్యాలో, ఉయ్యాల ఓ రామ ఉయ్యాలో, నింగి సుక్కలన్నీ తొంగి చూడాలో. ఈ రకంగా బతుకమ్మ పాట మామూలుగా కాదు, సోషల్ మీడియానే షేక్ చేసింది. అప్పుడప్పుడే నేను ఫోన్ పడుతున్నా. ఇది ప్రతి మీడియాలో ఈ పాట మోగింది. ప్రతి ఛానల్లో ఆ బతుకమ్మ పండుగ సందర్భంగా ప్రతి ఛానల్లో ఈ పాట నేర్చుకున్నారు. ఇప్పటికి కూడా ఈ పాట అడివమ్మ ఎద మీద విరబూసేవమ్మ అనే పేరు మీద ఉంటుంది. ఇట్లా ఈ పాట ఎప్పుడైతే మీడియాలో మారుమోగిందో, మళ్ళా అదే గుమ్మిరామరెడ్డి సారే పిలిపించి, నువ్వు ఒక రైతు పాట రాయి. నిజంగా రైతు రోజువారీ జీవితంలో ఎటువంటి కష్ట నష్టాలను ఓర్చుకుంటుండు, అయినా ఆ కష్టాలను, ఆ ఆటంకాలను, ఆ గండాలను అధిగమించుకుంటూ రైతన్న ఏ రకంగా ముంగడి పోవాలి. ఇక్కడ ప్రభుత్వాలను విమర్శించుడు, ఇంకెవరినో విమర్శించుడు కాదు. ఇక్కడ అంటే ఒక రైతు రోజువారీ జీవితంలో ఎలాంటి కష్టాలను ఎదుర్కొంటూ వాటిని సునాయాసంగా, ఆ కష్టాలను ఇష్టంగా మార్చుకొని ఎట్లా ముందుకు పోవాలి అనే దాని మీద కూడా నాతోని పాట రాయించుండు. ఆ పాట కూడా మంచి జనాదరణ పొందింది. ఇప్పటికీ మీరు యూట్యూబ్లో కొట్టుర్రి రైతు పాట. పగలు లేక రాత్రి ఉంటదా, రైతన్న లేని భూతల్లి ఉంటదా, ఒక్క క్షణమైన ఎడబాసి ఉంటారా, ఆ పగలు రాత్రి వేరైతే రోజు గడవదు, భూతల్లికి రైతన్న దూరమైతే మన పూట గడవదు. దాదాపు ఈ పాట 9 నిమిషాల పాట. ఈ పాట రికార్డింగ్ చేసి వదిలిపెడితే ఇది మామూలు చిన్న చిన్న ఫోటోలు అతికించి దీన్ని యూట్యూబ్లో పెడితే ఇది దాదాపు ఇప్పుడు 20 లక్షల పైన చూసిర్రు ఇప్పటికీ. కానీ ఈ పాట ఎంతో మంది ఆత్మహత్యలను ఆపగలిగింది. స్వయాన గుంటూరు జిల్లా వేమూరు మండలం చెంచయ్య అనే వ్యక్తి, అది వేమూరు మండలమా ఊరో తెలియదు, గుంటూరు జిల్లా చెంచయ్య అనే వ్యక్తి నాకు ఫోన్ చేసి ఆయన ఆత్మహత్య చేసుకుందామని ఒక బస్సులో పోతుండట ఈ చెంచయ్య. అప్పుడు ఎవరో మిత్రులు ఈ పాట పంపిరాట ఆయనకు. ఈ పాట విధంగానే ఎమ్మటే ఆయనలో ఒక మానసిక ధైర్యం, మనోధైర్యం పెరిగి బతికి ఏదో ఒకటి సాధించాలి, సత్యం సాధిస్తాం, నేను బతకాలనే ఒక ఆశ పుట్టించింది ఆ పాట. ఆ పాటలో నా నెంబర్ ఉంది కాబట్టి నాకు ఫోన్ చేసి, నేను పలానా మనిషిని మాట్లాడుతున్నా, మీ పాట ద్వారా నేను బతికినా
మీ పాట నన్ను బతికించింది, మీరు ఎక్కడున్నారు, ఇప్పుడు నేను కలవాలంటాడు. నేను అసలు అప్పుడు గుమ్మిరామరెడ్డి అన్న మాటలు నాకు మనసులో మెదులుతున్నాయి. ఏంది, ఒకప్పుడు సారు నీ పాటతోటి, నీ రైతు పాటతోటి ఒక్క ప్రాణం బతికిన నీ జన్మ నా జన్మ ధన్యం అని ఆ సారు ఆనాడు అన్నాడే. ఇప్పుడు ఇది నిజమేనా అనేది నా మనసులో మెదులుతుంది. సరే నేను అప్పుడు ఒక టీవీ ఛానల్లో చేస్తున్నా, యూసుఫ్గూడలో ఉంటున్నా. సరే కలుద్దామంటే ఆయన ఒక 15 రోజుల్లో హైదరాబాద్కు వచ్చి కలిసిండు. అప్పుడు సార్ పలానా పాటతోటి ఒక్క నిండు ప్రాణం బతికినా నీ జన్మ నా జన్మ ధన్యం అన్నారు కదా సార్. ఖచ్చితంగా మన జన్మ ధన్యమే. ఇగో ఆయనే పలానా మనిషి, పలానా చెంచయ్య, పలానా జిల్లా, ఇగో ఇప్పుడు నా దగ్గరికి వచ్చిండు. సార్ వాళ్ళ ఆఫీసు గచ్చిబౌలి. ఎమ్మటే పోయినాం. ఆయల్లా ఆ సార్ కాడికి ఏదో చందా విషయంలో మా ఊళ్ళో ఒక 20 మంది వచ్చారు. అప్పుడు అసలు ఒక అనుకోకుండా ఆ రకంగా ఇక్కడికి వెళ్ళి మేము పోయినాం, ఈ చెంచయ్య నేను, అక్కడికి వెళ్ళి మా ఊరోళ్ళు వచ్చిర్రు. ఆడ గచ్చిబౌలిలో కలుసుకున్నాము. ఇక ఆయనే మాట్లాడిన వీడియో కూడా ఇప్పటికి ఉన్నది, నేను మీకు వినిపించే ప్రయత్నం చేస్తా. కాకపోతే ఇప్పుడు అది దేవులాడాలి. ఆ పాట నన్ను బతికించింది. ఆ పాట ఇలా నా కొడుకు బిడ్డల పెళ్లిళ్ళు చేసుకోగలిగిన ఆ పాట నాకు మనోధైర్యాన్ని ఇచ్చింది. ఇవాళ నరసయ్య పాట వినకపోతే చూడకపోతే నేను చచ్చిపోయేవాడిని. నరసయ్య ఈ పాటకు ప్రాణం పోసిన, ఆర్థికంగా సపోర్ట్ చేసిన మీకు ధన్యవాదాలని అంతమందిలో ఆయన పద్ధతి బట్టి మాట్లాడి వెళ్ళిపోయిండు. అంటే ఈ రకంగా ఇక చిన్నగా ఇక కొన్ని మీడియా ఛానళ్ళు కూడా చేసుకుంటా ఇప్పటికీ పాటతోటే ప్రయాణం సాగించుకుంటూ ప్రజల కోసము అన్నట్టుగా ఇప్పుడు ఇక చాలా ఉంది చరిత్ర, చెప్పుకుంటే ఒడవదు ఈ చరిత్ర. ఇప్పుడు ఏఎన్ఎన్ ప్రయాణం చేస్తున్న ఈ తరుణంలో బిగ్ బాస్ వాళ్ళు కూడా అదే ఇప్పుడు మన ఏఎన్ఎన్లో రాసుకొచ్చినట్టుగా ఈ మధ్యకాలంలో మన ఇన్స్టాగ్రామ్లలో బాగా వీడియోలు వైరల్ అవుతున్నాయి, మిలియన్ల వ్యూస్ వస్తున్నాయి. ఆ రకంగా మీరిచ్చిన ఆదరణ, మీరిచ్చిన అభిమానంతో ఆ రకంగా ఇవాళ బిగ్ బాస్ దాకా నా పేరు పోయిందంటే మరి అది జనాల ఆశీర్వాదమే, ప్రేక్షక దేవుళ్ళ దీవెనార్తే అని నేను ఇప్పటికీ విశ్వసిస్తా, నమ్ముతా. మీరు ఇచ్చిన ఈ ఆదరణతోనే మీ నరసయ్య తాత చిన్నగా ఈ రకంగా ముంగడికి ప్రయాణం చేస్తుంది నా జీవితము. రాబోయే రోజుల్లో ప్రపంచ దేశాలు, నేను ఇప్పుడు నేను సాక్షిగా ప్రమాణం చేసి చెప్తున్నా, ప్రపంచ దేశాలు ఏఎన్ఎన్ నరసయ్య తాత, ప్రపంచ దేశాలే నరసయ్య తాత వైపు తొంగి చూసే విధంగా ఒక విస్ఫోటనం రావాలి. నరసయ్య తాతతోటి ఒక సంచలనం రావాలి. నరసయ్య తాత చేసింది 10 మందికి అక్కడకు రావాలి. నరసయ్య తాత చేసింది ఈ సమాజంలో మార్పు రావాలి, సమాజంలో చైతన్యం రావాలి. నరసయ్య తాత ఏది చేసినా జనాల మంచి కొరకే చేస్తాడు అనేది మాత్రము ప్రపంచ దేశాలే నరసయ్య తాత వైపు తొంగి చూసేలా ఒక బలమైన దృఢ సంకల్పంతో, బలమైన కోరికతోటి ఇంకా మీ ఆదరణ, మీ ఆశీర్వాదం, మీ దీవెనార్తి, మీ అభిమానం ఉంటే ఖచ్చితంగా నేను ప్రపంచ దేశాలనే నా వైపు తిప్పుకుంటా. అది మీ ఆదరణ, మీ ఆశీర్వాదం, మీ దీవెనార్తి. ఇప్పటికీ మరి మీరు చూపిన ఆదరణతోటి బిగ్ బాస్ దాకా వెళ్ళగలిగిన అంటే అది మరి మీరిచ్చిన అభిమానము, మీరు పంచిన ప్రేమే అని నేను మళ్ళొకసారి అందరికీ ప్రేక్షక దేవుళ్లకు పాదాభివందనాలు చేస్తున్నా. ఇది అంటే ఒకటి, నేను నా జీవితం కూడా రాబోయే తరాలకు నా జీవితం కూడా ఒక ఆదర్శంగా కావాలి, ఒక స్ఫూర్తిగా కావాలి. ఒక మారుమూల ప్రాంతంలో యాదాద్రి జిల్లా రామన్నపేట మండలం లక్ష్మాపురం కొత్తగూడెం ఒక మారుమూల గ్రామ నివాసి నరసయ్య తాత ఒక గొర్రెల కాపరి స్థాయి నుండి ఎన్నో అవమానాలు, ఆటంకాలు, ఎగతాళులు ఎదుర్కొంటూ నిలబడి ముందుకు సాగుతూ ఇవాళ ఒక పెద్ద స్థాయికి ఎదిగిండు అనేది మాత్రం
నేను రాబోయే తరాలకు నా జీవితం ఆదర్శంగా తీసుకోవాలని, తీసుకుంటారని, ఇక కూడా మునుముందుకు అదే సంకల్పంతో, అదే విశ్వాసంతో, అదే నమ్మకంతో, అదే ధైర్యంతో మునుముందుకు నేను సాగుతూనే ఉంటా, మీ దీవెనార్తి ఉన్నంత కాలం. ఇది అంటే గా మధ్యకాలంలో విద్యార్థుల మీద కూడా ఒక పాట రాయమన్నాడు ఆయన. విద్యార్థుల మీద కూడా, ఎవడురా ఓ విద్యార్థి పుట్టగానే పునీతుడు అయినోడు ఎవడు, ఎవడురా ఓ విద్యార్థి ఓట మెరుగని మనిషి అన్నడు మహనీయుడే కాలేడు. మునులు, ఋషులు, యోగులు, జ్ఞానులు జీవితంతో పోరాడిన వాళ్ళే, ఎందుకురా కాసింత చింతకే ఇంతలో అంతగా చితికిపోతావు. నీ మనసులో మలినము కడిగేస్తే, నీ తనువులో పిరికిని వదిలేస్తే, ఎదురొడ్డి నువ్వు అడుగేస్తే ఎదురవ్వునురా నీకు శుభమస్తే. విజయము నీదేరా నమస్తే, విజయము నీదేరా. ఇలా ఎంతోమంది విద్యార్థులు కూడా ఈ పాటకు ఓహో మేము సాధిస్తాం, ఏదో ఒక రోజు మాకంటూ ఒక సమయం వస్తుంది, ఇప్పుడే మేము కుంగిపోవద్దు, ఇప్పుడే మేము మానసికంగా కుంగిపోవద్దు, ఏదో ఒక రోజు మాకంటూ ఒక సమయం ఉంది, దానికోసం మేము ఎదురు చూసుకుంటా మా కష్టం, మా దమ్ము, మా సత్తా, ఆ రకంగా అనుకొని ముందుకు సాగాలి. సాగిర్రు కొంతమంది, ఇంకా కూడా సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మొత్తానికి మరి నర్సయ్య తాత కొర్రెల కాపరి స్థాయి నుంచి బిగ్ బాస్ దాకా పోయిండు అంటే మళ్ళా చెప్తున్నా మీకు ధన్యవాదాలు. మీ ఆదరణ, మీ ప్రేమ, మీ అభిమానము ఎప్పటికీ ఇట్లనే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక మరి ఈ మధ్యకాలంలో అది ఏదో మన చౌటుప్పల్లో ఒక ఆరగూడెం కాడ ఆ ఊర్లో 1 ఎకరం భూమి ఒక ఆయన కబ్జా చేసిండు, ఒక కంపెనీ ఆయన. అంటే ఇది చాలా రోజులవుతుంది. ఆడికి పోయి ప్రజల పక్షాన నిలబడి వాళ్ళు అప్పుడే అన్నారు, తాత నువ్వు ఈడికెళ్ళి నువ్వు హైదరాబాద్ పో ముందుకే నీకు ఫోన్ వస్తుంది, ఇక నువ్వు ఈ వార్తని ప్లే చేయలేవన్నారు. కానీ నేను నిఖార్సుగా ఎన్ని ఇబ్బందులు, ఎన్ని ఆటంకాలు వచ్చినా ఆ వార్తను ప్లే చేసినావు, చూపించినావు. ఆ ఊరోళ్ళు ఇప్పటికీ అరే నర్సయ్య తాత మనకు ఒక మంచి ఘనకార్యం చేసిపోయినరా నర్సయ్య తాత. ఆ తెల్లారే ఆ గోడలు కూడా కూలగొట్టించిన, అంటే నర్సయ్య తాత ఏది చేసినా ప్రజల కోసమే, ప్రజల మేలుగోలే చేస్తాడు. ఇప్పుడు నేను లోగోను కూడా భుజాన్ని వేసుకొని ప్రజల కోసమే తనలాడుతున్నా, ప్రజల కోసమే పోరాడుతున్నా, ప్రజలే కుటుంబం అనుకుంటున్నా, ప్రజలే పంచప్రాణం అనుకుంటున్నా, ప్రజలతోనే ప్రయాణం సాగిస్తున్నా. మరి నేను వేదిక ద్వారా మీరు ఇంకా ఆదరణ, అభిమానం, ప్రేమ ఇంకా మరింత రెట్టింపుగా అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి మార్నింగ్ న్యూస్ విత్ నర్సయ్య తాత.